ఒక్క పిలుపు ప్రభుత్వంలో కదలిక తెస్తుందా? ఒక్క పిలుపు లక్షల మంది కష్టాలు తీరుస్తుందా? ఒక పిలుపు యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుందా? అదే పిలుపు మీడియా మొత్తం దృష్టి కేంద్రీకరించి కవర్ చేసుకోవడానికి నానా యాతన పడేలాగా చేస్తుందా? ఎస్, అదే చేసింది ఒక్క పిలుపు. ఏపీలో యూరియా కష్టాల మీద ఆర్డీఓలకి వినతి పత్రాలు ఇస్తాము అని వైసీపీ చెప్పగానే గత 3-4 రోజులుగా థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్ అన్నట్టుగా క్రమంగా ఎంత కదలికొచ్చిందో చూస్తే గనక విపక్షం ఎందుకు కావాలి, బలమైన విపక్షము బలమైన నాయకత్వం ఉంటే గనక ప్రజలకి ఎంత ప్రయోజనము అనే విషయం మరోసారి అక్షరాల ప్రూవ్ అయినట్టు అనిపించింది. ఇంతకీ యూరియా కథ ఎక్కడి నుంచి ఎక్కడికి తిరిగింది? యూరియా విషయంలో నిర్లక్ష్యంతో ఉండటము, బస్తాకి 250 నుంచి 300 రూపాయలు అదనంగా వసూలు చేసేందుకు బ్లాక్ మార్కెట్ తలుపులు తెరవడము అనేది ఏపీలో ఓపెన్ సీక్రెట్. యూరియా ఏమైంది అంటూ ఈనాడు లాంటి పేపర్లే స్వయంగా రాయడమే దీనికి నిదర్శనం. రైతులు గగ్గోలు పెట్టడము, వరుసగా క్యూ లైన్లు, రాష్ట్రం అంతా ఆ జిల్లా ఈ జిల్లా లేదు కనపడితే ఇదంతా రాజకీయ ప్రేరేపితమైన ఆందోళన అని కొట్టిపారేయడానికి అసలు మనుషుల పశువుల అంటూ ముఖ్యమంత్రి కూడా బాహాటంగా మాట్లాడి షాకింగ్ కి గురి చేసిన పరిణామాలు ఏపీలో చూసాం. ఇదంతా మన కళ్ళ ముందే జరిగింది గత 15-20 రోజులుగా. కానీ ఎప్పుడైతే యూరియా అవకతవకల మీద పోరాటం చేస్తాము అని వైసీపీ ప్రకటించిందో ఇక చలనం మొదలైంది, కదలిక మొదలైంది. ఇప్పటికన్నా కరెక్ట్ చేసుకోకపోతే ప్రజాక్షేత్రంలో దొరికిపోతాం అన్న భయమే సిస్టమ్ ని సెటరైట్ చేసుకునేలాగా చేసింది. ఎస్, వైసీపీ యూరియా మీద ఆందోళనకి దిగుతాము, ఆర్డీఓ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేస్తాము, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం బరిలోకి దిగండి అని పిలుపునివ్వగానే మీరు చూడండి, మొట్టమొదటి వచ్చిన మార్పు రబీ నుంచి యూరియా సరఫరాని ఆధార్ కార్డుకి అనుసంధానం చేస్తాము అని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని చూసాం. మరి ఖరీఫ్ లోనే ఆ పని ఎందుకు చేయాల అంటే సోసోగా సాగిపోతుంది అని చెప్పేసి అనుకున్నాము అని మనమే ఒక రకంగా ఒప్పుకున్నట్టు కదా. ఆ తర్వాత రెండోది, రేపు ఆందోళన వైసీపీ చేపడుతోంది అనగా ముఖ్యమంత్రి సమీక్షల మీద సమీక్షలు చేయడమే కాదు, కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడారట. నడ్డాతో మాట్లాడగానే 50,000 టన్నులు యూరియా ఏపీకి వచ్చేస్తోందట. మరి మాట్లాడగానే ఇచ్చేసే కేంద్రం ఉన్నప్పుడు ఇదివరకు ఎందుకు మాట్లాడలేదండి? అంటే ఒత్తిడి తెస్తే తప్ప మనం మాట్లాడమా అనే విషయం కూడా ఈ ఆందోళనకి పిలుపునిచ్చిన తర్వాతే బయటకు వచ్చింది. ఆ తర్వాత మూడోది ముఖ్యమైనది, రైతులు ఎప్పుడైతే జగన్ పిలుపు మీద వైసీపీ ఆందోళన వైపు చూడడం మొదలుపెట్టారో ఇక క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని ఏదో రకంగా కట్టడి చేసేందుకు ఒక పక్కన ప్రయత్నాలు చేస్తూనే యూరియా ఇంత దుర్వినియోగం అయిపోతుంది అని కథనాలు రాయడానికి కూడా మరో పక్కన మీడియా ప్రయత్నం చేసింది. ఈ తొట్రపాటు ఉలికిపాటు అంతా చూస్తూ ఉంటే విపక్షం రంగంలోకి దిగితే తప్ప రైతు కష్టాల మీద కనీసం చలనం రాలేదు, యాక్షన్ తీసుకోవటం మొదలు కాలేదు, బ్లాక్ మార్కెట్ కి కనీసం బ్రేకులు వేసేందుకు రంగంలోకి దిగలేదు అనే విషయం ప్రూవ్ అయిన మాట వాస్తవం. ఈ సాడ్ రియాలిటీ ఏంటంటే ఏపీలో అన్నిటి మీద రాజకీయం ముందు నడుస్తూ ఉంటుంది, దాని వెనక ప్రజా ప్రయోజనాలు ఎక్కడో ఉంటాయి. ఇది ప్రభుత్వ విషయంలో చాలా సార్లు ఇలాగే కనపడుతుంది ధోరణి. కానీ ప్రజా ప్రయోజనాలు కానీ రైతుల ప్రయోజనాల విషయంలో కానీ విపక్షం రంగంలోకి దిగితే తప్ప ఈ చలనం రాని పరిస్థితి ఉండటం చూస్తే వ్యవస్థ పనితీరు మొత్తం యంత్రాంగం అంత సవ్యంగా లేదేమో అని సామాన్యుడు కనిపిస్తుంది. ఇవాళ యూరియా నిరసనలు ఎంతవరకు జరిగాయి అనే దాని కంటే కూడా యూరియా నిరసనల పిలుపే అసలు లక్ష్యాన్ని ఛేదించింది, సాధించింది, రైతు కష్టాన్ని చాలా వరకు తీర్చడంలో సక్సెస్ అయింది అనే మాట అయితే వాస్తవం. ఎందుకంటే ఆధార్తో అనుసంధానిస్తా ఉంటున్నారు, కేంద్రం నుంచి ఎక్స్ట్రాగా తెప్పిస్తామంటున్నారు, మొత్తం సమస్యని పరిష్కరించేందుకు ఇప్పటికన్నా చర్యలు తీసుకుంటాం అనే మాట అయితే చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే విపక్షం రంగంలోకి దిగితేనే ఏపీలో పనులు జరుగుతున్నాయి అనే విషయం రైతు సాక్షిగా మరోసారి ప్రూవ్ అయినట్టుంది. ఏమంటారు?